సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. టీ20 సిరీస్ను సమం చేసుకొని ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. ఇక ఇదే జోరును 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో కూడా చూపించాలని భావిస్తోంది భారత జట్టు. టెస్ట్ సిరీస్ కోసం టీంలో చేరారు సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఓ వార్త ఫ్యాన్స్ను ఆందోళన పరుస్తుంది. అదేంటంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య మనస్పర్ధలున్నాయని, ఇద్దరికి సరిగా పడడం లేదని ఆ న్యూస్ సారాంశం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించాడు రన్ మిషన్ కింగ్ కోహ్లీ. టెస్ట్ సిరీస్ అధికారిక బ్రాండ్ కాస్టర్లో ఈ వార్తలపై మాట్లాడాడు కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటుగా మరికొందరు సీనియర్ ప్లేయర్లు జట్టులో చేరారు. ఇక మ్యాచ్కి ముందు రోహిత్కు తనకు మనస్పర్ధలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే మ్యాచ్ అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడుతూ, గేమ్ పట్ల రోహిత్, నా ఆలోచనలు ఒకేలా ఉంటాయి. నేను బ్యాటర్గా ఏ సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా ఎలాంటి మొహమాటం లేకుండా రోహిత్కు ఇస్తాను. అలాగే రోహిత్ సైతం నాతో ఏ విషయాన్నైనా చర్చిస్తాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు అంటూ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి కూడా చెప్పుకొచ్చాడు. టీంలో ఉన్న ప్లేయర్లందరూ డ్రెస్సింగ్ రూమ్లో స్నేహపూర్వకంగానే ఉంటారని కోహ్లీ తెలిపాడు. ఇలాంటి వాతావరణం జట్టులో ఉన్నప్పుడు దేశం కోసం ఏదైనా సాధించాలనే తపన ఆటగాళ్లలో ఉంటుందని కోహ్లీ పేర్కొన్నాడు. రోహిత్, నేను దేశాన్ని ఎప్పుడు గెలిపించాలని కోరుకుంటాం. ప్రస్తుతం మా ఫ్రెండ్షిప్ సాఫీగా సాగుతోంది. దయచేసి మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించకండి అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. కాగా విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సౌత్ ఆఫ్రికాతో సెంచురియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఇవాళ ప్రారంభం కానుంది. మరి దక్షిణాఫ్రికాలో ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ రికార్డును ఈసారైనా టీమిండియా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి. మరి రోహిత్తో గొడవలు లేవంటూ కోహ్లీ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.